రెండవ పాசுరం. வையத்துவாள் வீர்கள் நாமும் நம்பாவைக்கோ செய்யுங்கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்து இந்திர பரம நடிப்பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையெட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் திக்குறளை சென்றோதோம் அயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி ఉయ్యుమారెణ్ణియుగందేలోరెంబావాయ్. భావము. ఈ పాసురంలో తిరుప్పావై వ్రతం చెయ్యాలంటే చెయ్యవలసిన పనులేంటి, చెయ్యకూడని పనులేంటి, అసలు ఎవరి కోసం ఈ వ్రతం చేయాలి, ఏ ఫలితం కోసం చేయాలి అనే విషయం తెలుస్తుంది. వయత్తువాళ్ వీర్గాళ్ అంటే ఈ భూమండలంలో నేను సుఖంగా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలి అని ఎవరైతే కోరుకుంటారో వీళ్ళంతా కూడా ఈ వ్రతం చేయడానికి రండి అని చెప్పేసి ఆండాళమ్మ వారు పిలుస్తోంది. ఎవరికి ఉండదండి సుఖంగా సంతోషంగా ఉండాలని, అలా అని పిలుస్తోంది అన్నమాట. అయితే ఈ వ్రతం చేయటానికి ఏ ఏ లక్షణాలు ఉండాలి, ఏ ఏ లక్షణాలు ఉండకూడదు అని చెప్తోంది అన్నమాట. పాల్కడలుల్ పరమాన్ అడిపాడి అంటే పాలకడలి పైన పవళించిన ఆ స్వామి అలా నిద్రపోయినట్టు ఉంటారు, కానీ నిద్రపోరు, జస్ట్ కళ్ళు మూసుకొని మన మొరలని వినటానికి యోగ నిద్రలో ఉంటారట. ఆ పాల సముద్రం దగ్గర చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. ఎందుకంటే మన మొర చిన్నగా ఉన్నా కూడా ఆయనకు చెవులకు వినిపించేలాగా చాలా చిన్నగా శబ్దమైనా సరే ఆయనకు వినిపించేలాగా ఉంటుందన్నమాట. అలాంటి స్వామి పాదాలని మనము పాడాలి, అంటే ఆయన పాదాల గురించి మనము గానం చెయ్యాలి. నెయ్యుಣ್ಣోం పాలుಣ್ಣోం అంటే ఈ ప్రాసెస్లో మనం నెయ్యి తినం పాలు తినం. అంటే ఏంటి, నెయ్యి పాలు ఇవన్నీ అనేవి ఏంటి, భోగ వస్తువులు. ఈ భోగ వస్తువుల జోలికి వెళ్ళము, ఎందుకంటే భగవంతుడు దూరంగా ఉన్నాడు. అందుకని చెప్పేసి మనము ఈ మాసము ఆయన దగ్గర చేరాలంటే భోగ వస్తువుల్ని, అలంకార వస్తువులు అంటే కళ్ళ కాటుక పెట్టుకోము, తల్లో పువ్వులు పెట్టుకోము, అలంకారాలు ఏమీ కూడా మాకేమీ వద్దునైనా మేమే అలంకారాలు చేసుకోము, పెద్దలు చెయ్యని పనులేవి మేము చెయ్యము, ఎంత కుదిరితే అంత మేము మంచి పనులు చేస్తాం స్వామి అని చెప్పేసి ఆండాళ్ళ అమ్మవారు మా గోపికలతో కలిసి ప్రార్థిస్తున్నట్టుగా ఈ పాసురంలో వివరించబడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.